నమస్కారం. వనవానికి స్వాగతం. ఈరోజు వార్తలలోని ముఖ్యాంశాలు. ఇటీవల జరిగిన ఉపాధ్యాయుల బదిలీలలో భాగంగా ఇళ్లపల్లి జిల్లా ప్రజాపరిషత్ ఉన్నత పాఠశాల నుండి వేర్వేరు పాఠశాలలకు బదిలీపై వెళుతున్న 6 ఉపాధ్యాయులకు గురువారం పాఠశాల ప్రాంగణంలో అంగరంగ వైభవంగా వీడ్కోలు సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పాఠశాల గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు శ్రీ పప్పు శ్రీనివాసరెడ్డి అధ్యక్షత వహించగా, ముఖ్య అతిథులుగా శ్రీ మల్లిడి శ్రీనివాసరెడ్డి, ఎంఎస్ఆర్, సబ్బెళ్ల రామచంద్రారెడ్డి, రామలక్ష్మణులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు శ్రీ పప్పు శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, బదిలీపై వెళుతున్న ఉపాధ్యాయులు శ్రీ చింతా వీరభద్రరావు, రొంగల సూర్యనారాయణ, ఎం సూర్యనారాయణ, పి రత్నారావు, కెఏవివిఎస్ఎన్ కృష్ణప్రసాద్, శ్రీమతి పి సుధామాధురి వంటి సీనియర్ ఉపాధ్యాయులు పాఠశాలను విడిచి వెళ్లడం బాధాకరమని అయినప్పటికీ వారందరూ కోరుకున్న ప్రాంతాలకు బదిలీ కావడం ఆనందంగా ఉందని అన్నారు. వారి సేవలను కొనియాడారు. అనంతరం ముఖ్య అతిథుల చేతుల మీదుగా బదిలీపై వెళుతున్న ఉపాధ్యాయులతో పాటు పాఠశాలకు కొత్తగా బదిలీపై వచ్చిన ఉపాధ్యాయులను కూడా శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా బదిలీపై వెళుతున్న శ్రీమతి సుధామాధురి పాఠశాలపై తనకున్న అభిమానంతో సుమారు 10,000 రూపాయల విలువైన వాటర్ కూలర్ను బహుకరించారు. ఆమె మంచి మనసును, ఉదారతను అతిథులు ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. విద్యార్థులకు చక్కని తర్ఫీదునిచ్చిన ఉపాధ్యాయురాలు శ్రీమతి విజయలక్ష్మిని సభికులు కొనియాడారు. బదిలీపై వెళుతున్న ఉపాధ్యాయులు మాట్లాడుతూ, ఇళ్లపల్లి పాఠశాలతో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ పాఠశాలను విడిచివెళ్లడం బాధగా ఉందని భావోద్వేగానికి గురయ్యారు. కొత్తగా పాఠశాలకు వచ్చిన ఉపాధ్యాయులు మాట్లాడుతూ, ఇంత మంచి పాఠశాలకు రావడం తమ అదృష్టంగా భావిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల స్టాఫ్ సెక్రటరీ తమలంపూడి ఈశ్వరరెడ్డి, ఉపాధ్యాయులు డిఎన్ వేద, ఎన్ లక్ష్మీనారాయణ, టి రామచంద్రారెడ్డి, బండారు శ్రీనివాసరావు, కేతా సత్యనారాయణ, ఎం శరదాజ్యోతి, పి నాగేశ్వరరావు, కె అరుణ, ఎం వీరరాఘవులు, జి రమాదేవి, కర్రీ లక్ష్మీనారాయణ రెడ్డి, కె సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. వీళ్ళు ఇష్టపూర్వకంగా వెళ్ళినా, ఇష్టం లేకుండా వెళ్ళిన వాళ్ళు కూడా ఇందులో ఉన్నారు. ఆ ఇష్టపూర్వకంగా కేవలం దగ్గరికి అంటే నియర్ బై ఉన్నటువంటి స్కూల్కి ఒక్క స్కూల్ పెట్టారు. మరి దేవుడేమో నన్ను చిన్న చూపు చూసి వాళ్ళని పెద్ద చూపు చూసాడు వాడిని. అందుకని ఆ ఒక్క స్కూల్ తగిలేసింది వాళ్ళకి. అట్లాగా వెళ్ళినటువంటి వ్యక్తులలో మరి ఈ పాఠశాలకి ఆ 2 సంవత్సరాలు కూడా చాలా గొప్ప సేవ చేసినటువంటి వ్యక్తి, అందరి యొక్క మదిలు దోచుకున్నటువంటి వ్యక్తి, ఈ పని చెయ్యండి అని ఎవరో చెప్పక్కర్లేదు ఆయనకి. మరి శ్రీరామదాసు సీతమ్మకి చేయిస్తే చింతాకు పథకం అన్నారట. ఈ చింతావారు నిజంగా మనకి చాలా చాలా సేవ చేసి ఉన్నారు, చింతా వీరభద్రరావు గారు. మరి వారికి అదేవిధంగా మరి ఆర్ఎస్ఎన్ గారు కూడా మనకు రావాల్సి ఉన్నది, కొన్ని అనివార్య కారణం రాలేదు. మరి వారు కూడా 8 సంవత్సరాలు ఇక్కడ లాంగ్ స్టాండింగ్ చేసి తప్పక వెళ్ళినటువంటి పరిస్థితి. రాజమండ్రి నుంచి వచ్చినా ఎప్పుడు ఇబ్బంది పడలేదు ఆయన. రాజమండ్రి రూట్లు ఎలాగున్నాయో మనకు తెలుసు, కోసాలు కదిలిపోతాయి. అటువంటి ఆ రూట్లలో ప్రతిరోజు 8 సంవత్సరాలు ఇక్కడ షటిల్ చేశాడు ఆయన. మరి చక్కటి విద్యాబోధన కానీ, స్కూల్ పరంగా కేవలం విద్యను బోధించే టీచర్లు ప్రతి చోట ఉంటారు, కానీ ఆల్రౌండర్లు మాత్రం మన పాఠశాలలోనే ఉంటారు, అది ఇళ్లపల్లి పాఠశాలలోనే ఉంటారు. అటువంటి వ్యక్తులు ఆర్ఎస్ఎన్ గారు కానీ, అదేవిధంగా మరి ఎంఎస్ఎన్ గారు, ఆయన జస్ట్ ఒక్క జంపు చేశారు ఈ పక్కకి, కాకినాడ డివిజన్కి వెళ్ళిపోయాడు ఆయన. అనుకోకుండా అదే ప్లేస్ తగిలింది. మరి ఆయన కూడా సోషల్లో దిట్ట. ఇక్కడ చాలా సౌమ్యంగా, చాలా సైలెంట్గా కనపడతాడు. క్లాస్ రూమ్కి వెళ్తే చాలా వైలెంట్ అయిన అరుపులు, కేకలు, నిజంగా పిల్లల్ని అట్రాక్ట్ చేసే విధానం కానీ ఆ సోషల్లో నిజంగా దిట్టే. మరి ఎంఎస్ఎన్ గారు అదేవిధంగా మనకి తెలుగు రత్నం అది చాలా సరదాగా జోవియల్గా ఉంటూ ఇటు పిల్లల్ని నవ్విస్తూ ఆ నవ్వులతోటే పిల్లల్ని ఆకట్టుకుని ఇటు